పోలవరం ప్రాజెక్టు ప్రస్తుత అనర్థాలకు కారకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని మాజీ ఎంపీ మార్గాని భరత్రాం విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు జాప్యానికి కారణంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై నెపం నెడుతూ శ్వేతపత్రం విడుదల చేయటం హాస్యాస్పదమన్నారు. శనివారం మార్గాని ఎస్టేట్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 2 ప్రధాన అంశాలు చర్చ జరుగుతున్నాయని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టుకు నేషనల్ ఇన్స్టిట్యూట్ పీపీఏ సిఫార్సు చేశారని అన్నారు. చంద్రబాబు నాయుడు ఏ హోదాలో శ్వేతపత్రం విడుదల చేస్తారని ప్రశ్నించారు. 2014 నుంచి 19 వరకు, 2019 నుంచి 24 వరకు ఇంతవరకు జరుగుతున్న పనులు ఎవరి ఆధ్వర్యంలో జరిగాయో ప్రజలకు తెలుసని అన్నారు. చంద్రబాబు పాలనలోనే పోలవరం ప్రాజెక్టు అస్తవ్యస్తంగా నిర్మాణం జరిగిందని ఆరోపించారు. దానిని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై నెపం నెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టు స్థితిగతులపై బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నామని సవాల్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 18 కార్యాలయాలు తొలగించే ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వ అధికారులు నోటీసులు ఇచ్చారని, దీనిపై కోర్టు స్టే విధించిందన్నారు. సిటీలో టీడీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి విధ్వంసాలకు పాల్పడుతున్నారని అన్నారు. తాను ఎంపీగా అధికారంలో ఉండగా శాంతి భద్రతలు ఇంతగా క్షీణించలేదన్నారు. తన ప్రచార రథాన్ని ధ్వంసం చేసిన వారిపై పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ జరిపి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నెల రోజుల్లో ప్రజల పక్షాన చెయ్యి కలిపి ప్రజాస్వామ్యంపై పోరాటం చేస్తామన్నారు. వైసీపీ నగర అధ్యక్షుడు అడప శ్రీహరి, మాజీ కార్పొరేటర్లు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. నేను ఇవాళ చెప్తా ఉన్నా, కాఫర్ డ్యామ్, అప్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్ ఎవరి హయాంలో కంప్లీట్ అయిందండి? జగనన్న ప్రభుత్వంలో కాదా? డౌన్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్ ఎవరి హయాంలో కంప్లీట్ అయిందండి? జగనన్న ప్రభుత్వంలో కాదా? మొత్తం స్పిల్వే కంప్లీట్ చేసి హైడ్రాలిక్ గేట్స్ పెట్టి నీరుని, నదిని డైవర్ట్ చేసి ఈ స్పిల్ ఛానల్ మీదుగా పంపించింది ఎవరి హయాంలో పంపించారండి? ఈ నీరంతా కూడా జగనన్న గారి ప్రభుత్వంలో కాదా? మరి ఇన్ని కంప్లీషన్ చేసిన ప్రభుత్వం జగనన్న గారి ప్రభుత్వం అయితే కేవలం జగనన్న 4% కంప్లీట్ చేశాడు, 5% కంప్లీట్ చేశాడని తప్పుడు లెక్కలు ఇస్తూ ఉన్నారు. మరి కాఫర్ డ్యామ్ మొదలుపెట్టింది చంద్రబాబు నాయుడు గారి హయాంలో 4-5 సంవత్సరాల క్రితం మొదలుపెట్టారు. మరి దాని టెన్యూర్ ఎంతకాలం ఉంటుంది? దాని స్పాన్ ఎంతకాలం ఉంటుంది? మళ్ళీ కాఫర్ డ్యామ్, ఇప్పుడు ఈసీఆర్ఎఫ్ డ్యామ్ కింద ఉన్న డయాఫ్రమ్ వాల్ ఇప్పుడు దాకా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలా, అంటే ఇంకొక డయాఫ్రమ్ వాల్ కట్టాలా అక్కర్లేదా అనే దానిపైన నిర్ణయం తీసుకోవాలా. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వంలో కీలకమైన భాగస్వామి కింద ఉన్నాడు. మరి భాగస్వామి కింద ఉన్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ని డిమాండ్ చేయాలి కదండి. డిమాండ్ చేసుకోకుండా 4 సీజన్లు పడుతుంది అంటే 4 సంవత్సరాల్లో కానీ నేను ఏం చెప్పలేను అనే మాట ఎట్లా మాట్లాడతారు? ఇంకా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 18 కార్యాలయాలు ఎన్నాటిపైన నోటీసులు ఇచ్చి దాన్ని తొలగించే కార్యక్రమము చేస్తూ ఉన్నారు. దాని తర్వాత మేము హైకోర్టుకు వెళ్ళాము, స్టే వచ్చింది, స్టేటస్కో వచ్చింది. అది పక్కన పెడితే ఇవాళ ఇదే తెలుగుదేశం పార్టీ, ఇదే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతూ ఉన్నాం, మీరు 2014 నుంచి 19 దాకా అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడెక్కడ ఎన్నెన్ని భూములు మీరు తీసుకుని ఉన్నారు? ప్రభుత్వం తరపున మీరు 1000 రూపాయలు ఎకరానికి లీజ్ తీసుకోవడం వాస్తవం కాదా? కడపలో తీసుకున్నారు, గుంటూరులో తీసుకున్నారు, అదేవిధంగా మచిలీపట్నంలో తీసుకున్నారు, శ్రీకాకుళం తీసుకున్నారు, విజయనగరం తీసుకున్నారు, విశాఖపట్నం తీసుకున్నారు. నేను చెప్పుకుంటూ వెళ్తే ఇంత పెద్ద లిస్ట్ వస్తుంది. మరి ఇన్ని చోట్ల మీరు 1000 రూపాయలకి నామమాత్రం లీజులకి తీసుకున్నప్పుడు మేము అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడైనా వాటి జోలికి పోయినామా? ఎప్పుడైనా వాటిని కూలగొట్టే కార్యక్రమం చేశామా? మీరు ఒక జీవో రూపేణ తీసుకుని వచ్చారు, క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నారు, జీవో రూపేణ తీసుకుని వచ్చారు, అది లీజు రాయిపించుకున్నారు. ఇదే సిస్టమ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఇదే సిస్టమ్ జీవో రూపేణ అథెంటిక్గానే చేసామే. మరి దీనిపైన ఎందుకు మీరు ఈ రకమైన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు? అదే రకంగా ఇంకొక అంశం ఏంటంటే, ఈయన మీడియా పైన, ఎన్టీవీ పైన, TV9 పైన, సాక్షి పైన వీళ్ళందరూ ఏం చేస్తూ ఉన్నారండి అంటే కేబుల్ ఛానల్స్ కానీ మిగతా ఛానల్స్ కానీ ఏది కూడా టెలికాస్ట్ చేయకూడదని చెప్పేసి మీడియా పైన వీళ్ళు జులుం చూపిస్తూ ఉన్నారు.